స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయిన యేసయ్యను మనసారా మనము ఆరాధించుకుని వారిమై ఉన్నాం. ఆత్మతో సత్యముతో మనము నిత్యుడగు తండ్రిని, షాలేము రాజు అయిన, సియోను రాజు అయిన యేసయ్యను మనము ఆరాధించుకుని వారిమై ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా దేవుడు మన ఎడల అనేకమైన కార్యాలు జరిగిస్తూ ఆయన నామానికి బట్టి యేసయ్యను ఎత్తైన నమ్మదగిన దేవుడు, మహోన్నతుడైన యేసయ్యను మనము ఆరాధించువారు ఉన్నాం. లేచినటువంటి కొద్ది క్షణాలు మనము యేసయ్యను ఆరాధించుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. లేచి నిలబడి కొద్ది క్షణాలు మనము యేసయ్యను ఆరాధించుకునే వారమై ఉన్నాం. హృదయపూర్వకంగా యేసయ్యను మనం ఆరాధించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మనము యేసయ్యను, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆదరణకర్త, సమస్తమును ఎరిగిన యేసయ్య, సమస్తమును పరిపాలించువాడు, సమస్తమును చూచుచున్న దేవుడు నా యేసయ్య. అందరికి తెలిసిన పాట, అందరికి వచ్చిన పాటే. స్తోత్రం. నీటి వాగుల కొరకు తృప్తి ఆశించినట్లు నీ కొరకు నా ప్రాణము తప్పికొనుచున్నది. నీ కొరకు నా ప్రాణము తప్పికొనుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలును నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలును నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా
స్తోత్రం. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి. పనికిరాను నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి. నాడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నాడుగు దాడలనే వెంబడించు ప్రభుని, వెంబడించు ప్రభు. నా ప్రాణమా నా సమస్తమా ప్రభునే పాడదామా, సరళత పాడదాం. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా నమా నా సమస్తమా ప్రభునే సుమా. యెహోవా ఏర్పరచుకున్న జనులు ధన్యులట, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునుగా కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆయన ఆవరణలో నివసించు వారు ఎల్లప్పుడూ మేలులు పొందుతారట. అందరూ చెప్పకూడదు, లైవ్ లో ఉన్న వారు కూడా కొట్టు. స్తోత్రం. నా యేసయ్యకే కీర్తి కలుగును గాక. అంధకారపు లోయలలో నేను నడచిదని, అపాయము రాకుండా నన్ను నడిపితివి. అంధకారపు లోయలలో నేను నడచితిని, ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. కంటి పాపగలను నీవు నన్ను కాచితివి. కన్న తండ్రివైనానని నిన్ను కొలిచెదను, ఇలలో కొలిచెదను. నా ప్రాణమా నా సమస్తమా ప్రభునే స్తుతించుమా. నా యేసు చే పాడుదాం, ఆనందంగా పాడుదాం, ఆత్మలో పాడుదాం, హర్షించు పాడుదాం. నా యేసు
చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నీటి వాగుల కొరకు దేవుని కొరకు ఆశించబడిన వారు ఆత్మాభిషేకం పొందుతారట. కృంగిన వారికి లేవనెత్తువాడు ఆయనే. నిందలలోను అవమానలోను ఇదిగో యెహోవా సన్నిధి ఆవరణములో నువ్వు నిలబెట్టడం మంచిది. స్తోత్రం. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు. ఆత్మ ఫలములు దాండిగా నైకే ఫలింతును. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు. ఆత్మ ఫలములు దాండిగా నైకై ఫలింతును. నీ కొరకు నే సాక్షిగా నీ కొరకు ఇలలో జీవింతును. ఇలలో జీవింతును. నా ప్రాణమా నా సమస్తమా ప్రభునే మా. నా యేసు మేలను నీవు మరువకుమా. నా యేసు నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని మా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా.
ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు నా యేసయ్య. యేసయ్యా, నువ్వు చేసిన మేలులకై, నువ్వు చేసిన అద్భుతాలకై నీవు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినవాడు. అందరు రెండు చేతులు ఆకాశం పెట్టి, అయ్యా నా ప్రాణమును కాపాడావు, నన్ను సజీవు లెక్కలో ఉంచావు, నన్ను నిత్యము నీ రెక్కల నీడను కాపాడిన వాడు, నీకే వందనాలు. అడుగుదామా నోరు తెరిచి, అయ్యా ఇదిగో నన్ను సజీవు లెక్కలో ఉంచావు, నీ ఊహకు అంతకు మించిన ఇదిగో ఈ లోకంలో నన్ను ఉంచడానికి కృప చూపించిన వాడు, నీకే వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. నా ప్రాణము నీ కొరకు హర్షిస్తుంది నాయన. ఎందు చేతులు అడుగుదామా, సజీవు లెక్కలో ఉన్నాం కదా, రోగులమై ఉంటే మనం ఆయన స్తుతించామా? గనులైన వారు స్తుతించారా? ఎంతోమంది ధనమున్న వారు ఏమైపోయారో మనకందరికీ తెలుసు. కానీ ఏముందని, ఏ స్థితిలో ఉన్నావని నిన్ను ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమ అవధులు లేని ప్రేమ, ఆయన ప్రేమ అవధులు లేని ప్రేమ. ఆయన నిత్య ఆశ్రయదుర్గమైన దేవుడు. యేసయ్యా, యేసయ్యా, చిరకాలము నువ్వు నాతో ఉంటానని వాగ్దానము చేసినవాడా. అడుగుదాం, యేసయ్యనే అడుగుదాం. మనుషుల్ని ఎవరిని అడగొద్దు. లోకములో ఉన్న ఎవరిని అడిగినా హేళన చేసేవారే, అవమానపరిచేవారే, నిందలేసేవారే, తూలనాడేవారే. కనుక అందరు దేవుని సన్నిధిలో ఉంచబడిన వారమై, యేసయ్య సన్నిధిలో ఉంచబడిన వారమై యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. ఏ ఆలయగా నడిపించును నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. పాడదాం. నా స్నేహము సంక్షేమము నీకే ఆరాధన. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. యేసయ్యా నా ప్రాణమా. నీతో నిలుచున్నవారు ఈ లోకములో లేరు. నీతో ఉంటాననేవారు నిన్ను వదిలివేశారు. నీతో ప్రమాణం చేసిన వారు నీకు తోడే లేరు. నా యేసయ్య నీకు తోడే ఉన్నవాడు. నువ్వు అనారోగ్యంగా ఉన్నా, నీకు ఏ స్థితిలో ఉన్నా, నా యేసయ్య నీకు తోడు. పాడదాం అందరం, చప్పట్లు కొడతాం. కొట్టాం. స్తోత్రం. చిరకాలము
క్షణమైన వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నానని ఆనందగానమునే పాడనా ఆనందగానమునే పాడనా ఏదైనా నాకున్న సంతోషము నీకున్న ఆనందము ఏదైనా నాకున్న సంతోషము నీతోనే అనుబంధము సుజనాత్మదమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే సుజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా ఏ ఆలయగా నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నీ స్నేహము సంక్షేమము నీకే ఆరాధన యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా అందరూ కలిసి మహోన్నతమైన యేసుని ఆరాధిద్దాం. లైవ్ లో ఉన్నవారు కూడా లేచి నుంచొని ఆరాధన చేద్దాం. జీవజలముగా నిలిపావని జలరీ జ్ఞానాలు ఉండవని జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా ఉన్నావని ఉత్సాహగానమునే పాడనా ఉత్సాహగానమునే పాడనా ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఏదైనా చేసేకు నీ ఇచ్చితివి బలమైన నీ శక్తిని చాలు నా జీవితం ఇలా నాకన్నీయు నీవే కదా ఇది చాలును నా జీవితాంతము ఇలా నాకు అన్నయ్యు నీవే కదా యేసయ్యా నా
స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను అలయగా నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీకే ఆరాధన యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా మధురము కాదా నీ నామ ధ్యానం పరపురాణి నీ ప్రేమ మధురా మేలు చేయుడు నన్ను నడుపువయను క్షేమము కాదా ఈ లోక పయనం స్తోత్ర గీతమును నే పాడనా స్తోత్ర గీతముగానే పాడనా నిజమైన అనురాగం చూడవయ్యా నిజమైన అనుబంధం నీదేనయ్యా నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా స్తుతుల సింహాసనం నీ కొరకేగా ఆసీనుడవై నన్ను పాలించవా స్తుతుల సింహాసనం నీ కొరకేగా ఆసీనుడవై నన్ను పాలించవా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నీ అలయగా నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన ఓ నీకే ఆరాధన స్తుతి పాత్రుడా స్తోత్రారుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే నీలో మరల పడదాం స్తుతి పాత్రుడా స్తోత్రారుడా నీకే ఆనందమే నీకే ఆరాధన ఆనందమే నీలో ఆరాధన
చిరకాలము నాతో ఉంటానని క్షణమైన వీడిపోలేదని చిరకాలము నాతో ఉంటానని క్షణమైన వీడిపోలేదని చిరకాలము నాతో ఉంటానని క్షణమైన వీడిపోలేదని చిరకాలము నాతో ఉంటానని చిరకాలము నాతో ఉంటానని క్షణమైన వీడిపోలేదని తండ్రితో ఏకమై ఉన్నావని ఉన్నానని ఆనందగానమునే పాడనా ఆనందగానమునే పాడనా ఆనందగానమునే పాడనా ఆనందగానమునే పాడనా ఆనందగానమునే పాడనా ఆనందగానమునే ఆనందగానమునే పాడనా ఆనందగానమునే పాడనా ఆనందగానమునే పాడనా ఆనందగానం యేసయ్యా 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 చిరకాలము నాతో ఉంటానని క్షణమైన నీవు వీడి పోలేదని మేలు చేయుటు నన్ను నడుపుమయను క్షేమము కాదా ఈ లోకపయనం ఆనందగానమునే పాడనా ఆనందగానమునే పాడనా అడుగుదామా రెండు చేతులు ఎత్తి అయ్యా రెండు చేతుల ఆకాశం అయిపోయింది నీవే నా ఆనందము తండ్రి నీవే నా సంతోషం సమస్త జనులలో నన్ను సజీవు లెక్కలు ఉంచినవాడా కీర్తనీయుడా ఇదిగో నా నిందను తొలగించండి నా అవమానాన్ని తొలగించండి నా బలహీనతను తొలగించండి చిరకాలము నాతో ఉంటానని వాగ్దానము చేసిన వాడవు నమ్మదగిన వాడవు స్తుతులకు పాత్రుడైన దేవుడవు ఆరాధనకు యోగ్యుడు నా యేసయ్య ఆరాధనకు యోగ్యుడు స్తుతులకు పాత్రుడు స్తోత్రార్హుడైన యేసయ్యను మనసారా ఆరాధించేవారమై ఉన్నాం కదా అడుగుదామా నోరు తెరిచి అడుగుదామా నోరులు తెరిచి అడుగుదామా అయ్యా నాతో ఉండండి నాయన నాతో నిలిచి ఉండండి తండ్రి నన్ను చూచుచున్న దేవుడవు నీవే నన్ను పరిపాలించుచున్న రాజువు నీవే యేసయ్యా కనికన్న పూర్ణుడా ప్రేమామయుడా జాలి కలిగిన వాడా కరుణా కటాక్షము కలిగిన దావీదు కుమారుడా నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి యేసయ్యా యేసయ్యా నీ మనసారా హృదయముతో నిన్ను స్తుతిస్తున్నాం నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి నిన్నే మేము స్తుతిస్తున్నాం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా నీకు వందనాలని రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం యేసయ్యా నీకే కీర్తనలీడా నీకు వందనాలు స్తోత్రం 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 ప్రేమమయుడు సమస్తకులకు కారణభూతుడైన తండ్రి నీకు వందనాలు ఇదిగో ఈ యొక్క మొదటి ఆదివారం ఈ 10వ మాసములో ఈ సన్నిధిలో నిన్ను స్తుతించటానికి
నీ నామముని గణపరచబడటానికి తండ్రి మమ్మల్ని ఏర్పరిచిన విధానముకై నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ఎంత తగిన నమ్మదగిన దేవుడవు, ఆరాధనకు యోగ్యుడైన దేవుడవు నీకు వందనాలు. ఇదిగో నీ అంత విశ్వాసం ఉంచేవారి వారికి నీ ఎడల మేలు కలుగుతాయని, తృప్తిపరచబడతారని, ఏర్పరచబడిన జనులు ధన్యులని గడిచిన వాగ్దాన సందేశంలోనూ చెప్పిన మాటకి వందనాలు. అది వాగ్దాన సందేశము ప్రభువా మేము చేత పట్టుకొని ఇదిగో నీ సన్నిధిలో ప్రతి ఒక్క విషయానికి మేము ప్రార్థన చేస్తున్నాం. నువ్వు మా పక్షముగా నిలబడి అనేకమైన కార్యాలు జరిగించి నీ నామముకు మహిమ తెచ్చుకోబడటానికి ఇదిగో నీ ఆత్మాభిషేకముతో నన్ను నింపి బలపరిచి నీవే ఒక్కొక్కరి హృదయాలకు కావలి కాయండి తండ్రి. వారు ఎన్నిన ప్రతి ఒక్క మాటను వారి హృదయంలో ఫలపరుచుకొని దీవెనకరముగా వారు మార్చుకోబడటానికి కృప చూపించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, లైవ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఎందుకంటే చెప్పాను కదా, కొత్త ఫోన్ కొనాలి. అది ఎప్పుడు అయిపోతుందో తెలియదు. కొంచెం చూస్తూ ఉండండి. లైవ్లో కూడా రావట్లేదని ఇబ్బంది పడమాకండి. కొత్త ఫోన్ కొనుక్కోవడానికి ప్రార్థన చేయండి. హల్లెలూయా. మిమ్మల్ని అడుగుతుంది, మేము ప్రార్థన అవసరమే. హల్లెలూయా. మిమ్మల్ని చేస్తారా చేర ప్రార్థన? హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. ఒకరికొకరు వందనాలు చేసుకోండి. హల్లెలూయా. మన పరిశుద్ధ గ్రంథాలు తెరచి గడిచిన దినాలలో మనకు వాగ్దానం ఇచ్చిన దేశాన్ని ఒకసారి దేవునికి దగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కీర్తనలు 65 కీర్తన 4వ వచనం. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొనిన చేర్చుకొనిన వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములో మేలుల చేత తృప్తి పొందెదము. హల్లెలూయా. ఏం పొందాలట? తృప్తి. గడిచిన దినాల్లో నేను వాగ్దాన సందేశ కూడికలో కూడా మీ అందరికీ తెలియచేశాను. వినలేదన్న వారు చూడండి, జ్ఞాపకం చేసుకోండి. అందుకనే పరిశుద్ధమైన గ్రంథములో అనేకమైన విషయాల్లో కూడా ఆయన మాట వినగానే అనేక విషయాల్లో కూడా కార్యాలు జరిగినాయని, కార్యసిద్ధి జరిగిందని అనేక మంది తెలుసుకుని ఉన్నారు కనుక అందుకనే మన పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 132 కీర్తన 2వ వచనం, 13వ వచనం. సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇప్పుడు మనుషులమైన మనము జీవించటానికి ఒక స్థలము కావాలి. ఇది భూలోకంలో ఉన్న వారందరికీ తెలిసిందే. కానీ మనము ఈ స్థలము కాక వేరొక స్థలములో నివసించే వారమై ఉన్నాం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన దేని నిమిత్తము వచ్చాడో ఆ పని ముగించుకొని వెళ్ళి నేను మీ కొరకు నివాస స్థలమును ఏర్పరుస్తానని ఆయన మాట ఇచ్చి ఉన్నాడు. అందుకని అంటున్నాడు, యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే యేసయ్య కూడా ఉండటానికి ఒక స్థలం అనేది, నివాస స్థలం అనేది ఉంది. అదే పరలోకము, పరదేశి, ఇంకా చెప్పుకుంటూ పోతే అనేకమైన మాటలు వస్తాయి. కానీ దానికి పెట్టబడిన పేరు సియోను.
సియోను. అందుకనే పరిశుద్ధమైన గ్రంథములో కూడా పదే 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 మాట సియోను 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 అని రాయబడింది. అందుకని మన ప్రార్థన మందిరము పేరు కూడా సియోను ప్రార్థన విశ్వాస మినిస్ట్రీస్. ఎందుకనంటే ప్రతి ఒక్క విషయంలో కూడా సియోను అనగా ఆయన పరిశుద్ధమైన స్థలమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని పరిశుద్ధ గ్రంథములోనే అందుకని అక్కడ కీర్తనలో రాయబడిన మాట 134 కీర్తన 4 వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. ఆ, 35 135 కీర్తన 4 వచనం. యెహోవా తన కొరకు ఆ, యాకోబును ఏర్పరచుకొనెను, ఆ, తనకు స్వకీయ ధనముగా ఆ. ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. తన స్వకీయ ధనముగా ధనముగా ఇశ్రాయేలుని ఏం చేస్తాడట? ఏర్పరచు ఏర్పరచుకున్నాడు. ఆయన సియోను నివాస స్థలములో ఉండబడటానికి ఎవరిని కోరుకున్నాడు? యాకోబు. యాకోబు అంటే ఎవరు? మోసగాడు, అబద్ధీకుడు, అన్నను మోసం చేశాడు కదా. అలాగే మోసపుచ్చబడిన వాడు మోసములో పడిపోతాడు. అలాగే యేసేపు కూడా మోసపోయాడు. యేసేపు కూడా పలుమారులు మోసపోయినట్టు పరిశుద్ధ గ్రంథములో రాయబడింది. కానీ యేసయ్య అంటున్నాడు, నేను ఏర్పరచుకున్న యాకోబు సంతతిని అనగా, అందుకని అంటున్నాడు ఇశ్రాయేలీల వంశావళిని నేను స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. ఈ లోకంలో జీవించబడిన మనము అబద్ధికులమై పాపులమై ఇక అనేకమైన సందర్భాల్లో కూడా మనము ఈ లోక సంబంధంలో జీవించబడిన వారమై 10 విధాలమైన ఆచారబద్ధాలు ఆశ్చర్య క్రియలు చేస్తూ కూడా పాపములోనే జీవిస్తూ ఉంటాం. కానీ నిత్యమైన సియోనులో మనము నివసించాలంటే, ఆయనతో పాటు మనం ఉండాలి అంటే, ఆయన ఏర్పరచుకుంది ఎవరిని అంటే, ఎక్కువగా కొత్త నిబంధనలో రాయబడిన మాట, నేను పాపుల నిమిత్తమై వచ్చాను కానీ నీతి నిమిత్తమైన నేను ఎవరికి రాలేదు. పాపుల కోసమే వచ్చాడు ఆయన. పాపుల నిమిత్తమే పాపమును జయించటానికి, పాపము ముళ్ళు విరచటానికి, పాపములో ఉన్న వారిని ఆయనతో నివాసము చేయించుకోవటానికి ఆయన వచ్చిన యేసయ్య. ఆయన పేరే ఏంటది? నజరేయుడైన యేసయ్య. అనేకమైన పేర్లు, జ్యోతిర్మయుడైన తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అనేకమైన పేర్లు కలవు నా యేసయ్యకి. కానీ ఆయన ఏర్పరచుకున్న స్థలములో మనం ఉండాలి అంటే ఆయన జ్యేష్ఠులుగా మనం ఉండాలి. చూడండి అన్నమాట, సామెతలు 8వ అధ్యాయము, సామెతలు 8వ అధ్యాయము 29వ వచనం. 29. జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై. చూడండి ఏమన్నాడు? ఆయన యొద్ద భూమి యొక్క పునాది నిర్మించిన వాడు ఎవరట? ఆయన ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుటూ నిత్యము ఆయన సన్నిధి ఆనందించుచున్నాను. యేసయ్య ఆయనతో పాటు ఉన్నాడు. ఆయనతో పాటు ఆయన దేనిని నిర్మించాడో, జనులకు సరిహద్దుగా ఎలాగ సముద్రాలను ఏర్పరిచాడో, ఆ సముద్రాలకి ఏం చేశాడట? ఆయన ఏం చేశాడట? సరిహద్దుని ఏర్పరిచాడట. భూమి యొక్క పునాదిని నిర్మాణించిన వాడు ఎవరు? యేసయ్య. భూమికి అప్పుడప్పుడు మనం కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు పునాది వేసుకుంటాం. అలాగే ఈ భూలోకములో నివసించబడటానికి ప్రతిదానికి సరిహద్దు అనేది దేవుడు ఏర్పరిచాడు. అందుకే అనుకుంటున్నాడు, చూడండి, భూమి యొక్క పునాదిని నిర్ణయించిన అప్పుడు నువ్వు ఉన్నావా? మనం లేము.
కానీ తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సమస్తమును మనకు నేర్పించి ఉన్నాడు. అందుకనే మనము ఎలాంటి వారమో, ఎక్కడ నివసించే వారమో, ఏ స్థితిలో ఉన్నామో అది సమస్తమై నుంచి నిర్మించబడిన నిర్మాత అయిన యేసయ్యకది తెలుసు. అందుకని ఆయన ఎవరి నిమిత్తం వచ్చాడయ్యా అంటే పాపుల నిమిత్తం, పాపుల కొరకు, పాప నివాస స్థలమైన భూలోకములోనికి ఆయన దిగి వచ్చాడు. అందుకని అంటున్నాడు, ఇంకో మాట కూడా అంటున్నాడు చూడండి, సామెతలు 21 అధ్యాయము 21:2. ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గమున ఎట్టిదైనను తన దృష్టికి న్యాయముగా అగపడును. యెహోవాయే హృదయములను పరిశోధించువాడు, పరిశీలన చేయువాడు ఆయనే. హల్లెలూయా. మన హృదయములు పరిశోధించేవాడు ఎవరు? ఆయన. ఇప్పుడు మన పితరులు వేసారు ఒక మార్గం, రోడ్డు. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అది. ఆ రోడ్డు నెహ్రూ రోడ్డు, ప్రకాశం రోడ్డు అని దాని రోడ్లు 2 పేర్లు, కానీ ఒకటే మార్గం. మనుషులమైన మనము ఏర్పరచుకున్న మార్గం అది. కానీ ఏ మార్గంలో నువ్వు నడిచినా, అందుకని అంటున్నాడు కింద, యెహోవాయే హృదయములను పరిశోధన చేయువాడు. మన హృదయములో ఏముందో ఆయన పరిశోధించేవాడు. అందుకని పాపుల నిమిత్తం వచ్చాడు కనుక ఆయన మన హృదయములో ఏమున్నదో ఆయనకి తెలుసు. ఆయన ఏర్పాటులో ఉంచబడిన మనకి సమస్తము ఆయన అనుగ్రహించాడు. కానీ మనము ఎక్కడ ఉంచబడిన వారమయ్యా అంటే చూడండి, అదే సామెతలో 31 ఎందుకనగా మాట రాసింది, చీకటితోనే లెగవాలట, పెందల కడని లెగవాలట. మనము ఆయనను స్తుతించాలయ్యా అంటే, ఆయనను మనం గణపరచబడాలయ్యా అంటే, నీతిమంతురాలు తన ఇల్లును కట్టుకుంటుందట, మూర్ఖురాలు తన ఇల్లును పెరికి వేసుకుంటుందట. అందుకని ఇక్కడ ఒక మాట ఇవ్వండి చూడండి, సామెతలు 31:15. ఆమె చీకటితోనే లెగిసి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరిచి తన పనికెత్తెలకు భత్యము ఏర్పరుస్తుందట. ఏంటది? ఏం చెయ్యాలో ఏంటిదో అనేది నేర్పిస్తుందట. మనం ఎన్నింటికి లెగుస్తున్నాం? చీకటితో లెగుస్తున్నామా? ఒకప్పుడు లెగిసేవాళ్ళం. భర్త పనికి వెళ్తున్నాడంటే చీకటితో లెగిసి ఇంట్లో పని, ఆ పని, ఈ పని అని చేసేవారు. ఇప్పుడు ఎవరున్నారు? చేసేవారు ఉన్నారా? చూసేవారు ఉన్నారా? లేనే లేరు. మనం లెగుస్తుంది 8ంటికి 7ంటికి. మనకి రోజులు, ప్రతిరోజు మనము దేనికి లెగుస్తున్నాం? చీకటితోనే లెగబలట. తన ఇంటి వారికి భోజనము, కొంతమంది 11ంటికి లెగుస్తారు, ఆర్డర్ పెట్టుకుంటారు. యువతలు షుగర్ పేషెంట్లు ఉంటారే, లేకపోతే బాగాలేదన్న ఆలోచనే ఉండదు. వాళ్ళు రాత్రి అంతా పని ఏంటంటే ఫోన్ చూసుకోవటం, 1-2 దాకా ఫోన్ చూసుకోవటం. తెల్లారిపోద్దని 11ంటికి లెగటం, లేకపోతే 12ంటికి లెగటం. స్విగ్గీ అని అయ్యి అని ఆర్డర్లు వచ్చినాయి కదా మనకి. ఆర్డర్ పెట్టుకోవటం, భోజనం చేస్తుంటే మళ్ళీ 3-4ంటికి ఫోన్ చేసి ఇంకా ఈ టైంలో తింటే ఆరోగ్యంగా ఉంటారా? అందుకే కదా ప్రతి విషయంలో ఏమి ఎలాగా మనిషికి రోగాలు కదా. ప్రతీది ఎలాగా మనం జీవించబడి ఉంటున్నాం ఈ లోకంలో గమనించాలి. పెందల కడని లెగవాలి. నీకు పనున్నా, లేకపోతే నీకు సెలవునో, లేకపోతే ఇది కాదు, కానీ పెందల కడ లెగవటం ఆరోగ్యంగా మంచిది. మీ తాతలు ముత్తాతలు ఎన్నాళ్ళు బతికెళ్ళారు? నువ్వు ఎన్నాళ్ళు బతకగలుగుతున్నావు? పట్టుమని 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు బతకగలుగుతున్నాం మనం. ఎందుకనంటే మనలో ఉన్న ఆ యొక్క నిర్లక్ష్యమే. పెందల కడను లెగవాలి. నువ్వు పెందల కడను లెగిసి ఇంట్లో అన్ని పెందల కడను లేచిన మొట్టమొదటిగా, అందుకే కీర్తన కంటే, నేను ఉదయమున లేచి నిన్ను ధ్యానిస్తాను. ధ్యానించిన తర్వాత నీ ఇంటి పనులను నువ్వు చేసుకోవాలి. హల్లెలూయా. అందుకే ఒక మాట అంటున్నాడు చూడండి, సామెతలు
సామెతలు అంటున్నా, ప్రసంగి 8:6. ప్రతి 8:6. సంగతిని విమర్శించు సమయమును ప్రతి సమయమును విమర్శించు, ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఆ, ఏర్పడి ఉన్నది. ఆ, లేని ఎడల మనుషుల చేయు కీడు బహు భారమగును. భారమగుదట. మనుషులు ఏం చేస్తారయ్యా అంటే కీడు చేస్తారు. ఏం చేస్తారు? కీడు. ప్రతి ఒక్కరికి మేము మేలు చేస్తున్నాం వాళ్ళని చెప్పండి, అసలు మేము మేలు మాట్లాడుకుంటున్నాం వాళ్ళని చెప్పండి. ఎదుటివారికి కీడు చేసే బుద్ధులే కానీ, ఎదుటివారి దగ్గర నుంచి ఎప్పుడు ఆశించే బుద్ధే కానీ, మనం మేలు చేసేవారుగా ఉంటున్నామా, కీడు చేసేవారుగా ఉంటున్నామా? అందుకని మనకు ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని నీ శరీరము నువ్వు ఎలాగ ప్రేమించుకుంటావో నీవు అలాగ వారిని ప్రేమించాలి. మనం ఏది చేస్తున్నాం? కీడు చేసేవారుగా ఉన్నామా, మేలు చేసేవారుగా ఉన్నామా? మన యేసయ్య, అందుకే నేను పాట పడుకున్నా, మేలు చేయుటు నన్ను నడుపుమయనం, క్షేమము కాదా ఈ లోక పయనం. ఏం చేయాలట? మేలు చేయాలి. ఏదైనా నీకు ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని లాభాలు వచ్చినా, నీకున్నది పోయినా నువ్వు మేలే చేయాలి. హల్లెలూయా. మేలు చేయటం మనకు నేర్చుకోవాలి. ప్రతి విషయంలో మేలు చేయటం మేలుకరమైనది. హల్లెలూయా. మొట్టమొదటి మాట యెషయా 14:1. చూడండి. యెషయా 14:1. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలీయులను ఏర్పరచుకొనును, వారిని స్వదేశములో నివసింపజేయును. పరదేశులు వారిని కలుసుకొందురు, వారు యాకోబు కుటుంబమును హత్తుకొని యుందురు. హల్లెలూయా. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలి పడి ఉన్నాడు. మన దేవుడు, మన ప్రభు అయిన యేసయ్య ఎవరయ్యా అంటే జాలి పడే దేవుడు. ఏ దేవుడు చెప్పండి? జాలి పడుతున్నాడు కదా. మరి నువ్వు జాలి చూపిస్తున్నావా? ఎదుటి వారి ఎడలు నువ్వు జాలిగా ఉంటున్నావా, కటాక్షంగా ఉంటున్నావా? మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నారా, మూర్ఖత్వంగా ఉంటున్నారా? యేసయ్య జాలి చూపించినప్పుడు మనము జాలిగానే ఉండాలి కదా. అందుకన్నాడు, ఇంకా ఇశ్రాయేలులను ఏర్పరచుకుని ఉంటున్నారు, వారి దేశములో నివాసము చేసి పరదేశులకు వారిని కలుగు చేస్తాడట. వారందరికి అర్థమైపోయింది ఇక్కడ ఇది మనం ఉండము అని, యుద్ధాలు జరుగుతున్నాయి కదా అని తెలిసి వారు ఇంకా యెరూషలేము కట్టడానికి కొన్ని రోజుల్లోనే కట్టేస్తారు. అది ఎర్రని పెయ్యని కూడా సమకూరుస్తున్నారు. దాన్ని సమకూర్చి బలిచ్చారా, యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టబడతాయి. కట్టిన తర్వాత ఏ క్షణాన ఏమైపోతామో తెలియదు. హల్లెలూయా. అన్ని వాగ్దానాలన్నీ నెరవేర్చబడి ఉన్నాయి. భూమి ప్రపంచ అడుగులలో ఎక్కడ ఉందో అక్కడికి సువార్త అయిపోతుంది. మనుషులమైన మనమే స్థిరంగా ఉండట్లేదు. మనస్సు ఎలా ఉంటుంది? కాసేపు స్థిరంగా ఉంటే దేవుని యందు ఆ ప్రేమ కోల్పోతున్నాం. జాలి చూపే వారిగా మనము ఉండాలి. యేసయ్య జాలి చూపాడు కదా, యేసయ్య కరుణ చూపించాడు కదా. ఆయన ఎదుట మనం ఉంచబడినప్పుడు ఆ జాలి కలిగిన దేవుని ఎదుట మనం నిలబడాలి. అందుకని అంటున్నాడు చూడండి, యెషయా 49:13. యెషయా 49:13. శ్రమనందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా చూడండి 15 వచనం. ఇప్పుడు 15 వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచును గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా. కన్న తల్లైన మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను
మరువను. ఆయన మరిచిపోయే దేవుడు కాదు. ఈ సృష్టిలో సమస్తమును సృజించాడు. అలాగే నీ పిండముగా రూపింపక మడిపే నీ గురించి తెలుసు ఆయనకి. నిన్ను ఎలా మర్చిపోతాడు? ఆయన జాలిగలగా దేవుడు కదా. అందుకనే ఇంకో మాట కూడా అంటున్నాడు చూడండి, యెషయా 54:7-8 వచనాలు. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. హల్లెలూయా. ఈ మాట అక్కడది. ఈ సంవత్సరము అన్నాయులకి ఇచ్చిన వాక్యం నిత్యమైన వాత్సల్యము నీకు చూపుదును. నిత్యము ఆయన వాత్సల్యము చూపువాడై ఉన్నాడు. నిత్యము ఆయన వాత్సల్యం చూపువాడై ఉన్నాడు. ఇంచుమించు ఎన్ని సంఘాలంటే 15 సంఘాలు కడతామంటే మామూలు విషయం. హోసన్నా మినిస్ట్రీస్ అధినేత యేసన్న గారు స్థాపించిన ఆ యొక్క స్థాపనలో 1500 సంఘాలు, ఇంచుమించు 1700-1800 దాటిపోయాయి. హల్లెలూయా. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపువాడైన. హల్లెలూయా. యేసయ్యను ఆయన క్షణమే మర్చిపోయింది. ఎప్పుడంటే కల్వరి శిలువలో. తర్వాత ఆయన నిత్యము వాత్సల్యము చూపుచున్న దేవుడే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు తోడైలేడా? మన ఎడల జాలి చూపడా? మన ఎడల కరుణ చూపడా? హల్లెలూయా. అందుకని యెషయా 41:8 ఒక మాట అయిపోయింది చూడండి. 41:8 నా సేవకుడైన ఇశ్రాయేలీయులు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అక్కడ రాయబడిన మాట మీకు రాయలేదు, కానీ నేను ప్రేమించిన అబ్రహాము సంతానమా అక్కడ రాసుకోండి. నేను ప్రేమించిన అబ్రహాము సంతానమా. ఆయన ప్రేమించాడు. అందుకనే రాయబడిన సంతానమా కింద రాయబడిన బూది గంధమును నేను పట్టుకొని దానిని కొనల నుండి పిలుచుకొనిన వాడా. హల్లెలూయా. భూమి గంతములు నీ కోసం ఆయన ఎతికి ప్రయాసపడి ఉన్నాడు. అందుకనే మనం కూడా ఆయన ప్రేమ విలువ కలగది. ఆయన ప్రేమ అవధులు లేని ప్రేమ. అందుకని అంటున్నాడు, నేను నా సేవకుడైన ఇశ్రాయేలు ఏర్పరచుకున్న యాకోబు, నిన్ను ప్రేమించు అబ్రహాము సంతానము బూదిగంతములలో నుండి నేను నిన్ను పట్టుకొని ఉన్నాను. ఆయన ప్రతి ఒక్క విషయంలో ఆయన మనల్ని ఏం చేస్తాడట? పట్టుకొని. ఇది అందుకని అంటున్నాడు 42వ వచనం 1వ వచనం యెషయా 42:1 ఇదిగో నేను నా సేవకుడిని నేను ఏర్పరచుకుని వాడును, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్ని జనులకు న్యాయమును కనపరుస్తాడట. ఆయన ఏర్పాటు లేనిదే సేవకులుగా ఉండలేరు. అందుకని అంటున్నాడు, ఇదిగో నేను ఏర్పరచుకునేవాడు నా ప్రాణమునకు ప్రియుడు. అందుకని అంటున్నాడు కింద రాయబడే మాట, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. దేవుని యందు ఎవరు ఇష్టలుగా ఉంటారో, దేవుని యందు ఎవరు ప్రతిష్టమైనగా ఆయనతో మనం ఉంటామో, ఆయన ప్రతి ఒక్క అందుకని అంటున్నాడు, నా ఆత్మను వారి మధ్యన ఉంచుతాను అంటున్నాడు. దేవుని యొక్క ఆత్మ పరిపూర్ణమైనది, మనల్ని పరిశుద్ధులుగా ఉంచుతుంది. అందుకని ఎవరు ఏర్పరచబడి ఉంటారో ఆయన వారిలో నివసించేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నేను ఏర్పరచుకున్నవాడు నా ప్రాణమునకు ప్రియుడు, నేను అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాడు, అతడు అన్నిలకు తీర్పు తీర్చువాడట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సింహాసనం. అందుకని అంటున్నాడు, యెహోవా సియోను ఏర్పరచుకుని ఉన్నాడు, నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా ఆత్మ నీలో ఉంటే
అందుకని అంటున్నాడు పేతురుతో అంటున్న మాట, పేతురు నా సంఘాన్ని కడతావు, ఇదిగో ఈ లోకంలో నీకు ఎన్నో శ్రమలు కలుగుతాయి, ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి, కానీ ఇదిగో అంచె దినమున ఏమంటున్నాడు, నీవు అనేక మందినికి న్యాయములు తీర్చువాడివై ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. తాళపు చెవులు ఎవరికి ఇవ్వబడ్డాయి? పేతురికి. హల్లెలూయా. అందుకని అబ్రహాముతో ఒక మాట అంటున్నాడు, నువ్వు ఈ భూలోకములో ఏది అడుగుతావో అది నీకు అనుగ్రహించబడుతుంది. అందుకని ఇంకో మాట అంటున్నాడు, నువ్వు ఏది బంధిస్తావో అది ఈ భూలోకములో బంధించే అధికారం మన మనుషులకైనా దేవుడు మనకిచ్చి ఉన్నాడు. మనము అది గ్రహించాలి. అది గ్రహించబడితేనే, అది మనలో ఉండబడితేనే మనం అది నిత్యమైన వాత్సల్యముగా ఏర్చబడి ఉంటాం, ఆయన ప్రియులుగా ఉండబడతాం. అందుకని సామెతల్లో, అక్కడ సామెతల్లోగా నేను ప్రసంగిలు అంటుంది, పరమగీతాలు అంటుంది, ఇదిగో నా ప్రియుడు అనువలతవంతుడు, అతి కాంక్షణీయుడు, 10,000లో నా ప్రియుడు ఒక్కడే. హల్లెలూయా. విడిపెట్టి వాడి కాదు మన దేవుడు, జాలిపడే దేవుడు, కరుణ చూపించే దేవుడు. అందుకని ఎక్కడ మనం ఉండాలయ్యా అంటే జకరియా 9వ అధ్యాయము, జకరియా 9వ అధ్యాయము 8వ వచనం. 9:8. నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండను, బాధించినవాడు ఇకను సంచరింపకుండను, తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండను, రాకుండాను దానిని కాపాడుకొనుటకై నేను ఒక దండుపేటను హల్లెలూయా. దేవుని మందిరాలు కాపాడుకోవాలి. ఇక రాను సువార్త ఉండదు. ఎక్కడికి పడితే అక్కడ అరాచకాలు, దేవుని మందిరాల మీద అరాచకాలు జరుగుతున్నాయి, హింసలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, చూడనట్టు ఉంటున్నారు, ఏం జరుగుతుందో తెలియదు. మందిరాలు కాపాడుకోవాలి. అందుకని సంఘ కాపరి, సంఘ క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. యెరూషలేము క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనకి సువార్త బహు విస్తారంగా అందించబడుతుంది. రాను సువార్త ఉండదు, దేవుని మందిరాలు ఉండవు. ఎందుకంటే మనం మంచి దినాల్లో ఉన్నాం, ఆఖరి గడివెల్లో ఉన్నాం. ఆయన కొనుపోబడినప్పుడు నా ప్రియుడు అతి సుందరుడు, నేను ఆయన చూస్తాను, ఆయన యందు నేను నివసిస్తాను నువ్వు చెప్పగలుగుతున్నావు. కానీ దేవుని యొక్క మందిరము కొరకు మనం ఏం చేస్తున్నాం? దేవుని యొక్క మందిరం అభివృద్ధి కొరకు మనం ఏం చేస్తున్నాం? దేవుని మందిరము కొరకు మనము ఏమి చేయాలి? హల్లెలూయా. దేవుని యొక్క మందిరం కొరకు నువ్వేం చేయాలి? అక్కడ ఏమంటున్నాడు చూడండి, మళ్ళీ చదవండమాట. ఇకను సంచరింపకుండను, తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండాను, దానిని కాపాడుకొనుటకై ఒక దండుపేటను ఏర్పరచెదను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై. చాలు, దీనుడు, అందరి ఎడల దీనత్వం కలిగిన వాడు నా యేసయ్య. అందుకని యెహోవా మందిరము కొరకు మనము దాని క్షేమ అభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేయాలి, దాని అక్కర్ల కొరకు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రతి ఒక్క విషయంలో మనము దేవుని ఎదుట నిలబడే వారమై ఉన్నాం. అందుకని ప్రతి విషయంలో మనం జ్ఞాపకం పెట్టుకొని మన నిత్యుడగిన తండ్రి, సమాధానకర్త అయిన యేసే ఎదుట మనం ఉంచబడిన పందెంలో మనము ఎలాగుండాలంటే ఏర్పరచబడిన జనము. హల్లెలూయా. చూడండి రెండో మాట యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగు. చూడండి, మీరు నన్ను ఏర్పరచుకొని లేదు,
కొనలేదు. ఆ, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము మీ నిలిచి ఫలము ఉండుటకును నిలిచి ఉండుటకు నేను నేను మిమ్మల్ని మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. హల్లెలూయా. మనము ఫలించాలని, అభివృద్ధి పడాలని ఆయన మనలను నియమించి ఉన్నాడు. హల్లెలూయా. మన సంఘం కూడా ఇంకా ఫలించాలి, అభివృద్ధి పరచబడాలి, అనేకమైన ఆత్మలతో మనం నింపబడి ఉండాలి. హల్లెలూయా. ఫలించటం, అభివృద్ధి పొందటం, దీవించబడటం, పంట అభివృద్ధి పరచడం, అభివృద్ధి పదములో ఉంచబడటం కదా. అందుకని ప్రతి ఒక్క విషయంలో మనకి యేసయ్య ఆయన చెప్పే మాట ఏంటంటే ప్రేమించి. అందుకని పైనందు చూడండి, కింద కింద మీరు ఒకరిని ఒకరు ప్రేమించిన ఎడల 17 మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులు మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఆజ్ఞాపించుచున్నాను. చాలు. ఏమంటున్నాడు? ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలి, ద్వేషించుకోకూడదు. ద్వేషం ఉన్న ఎన్నాళ్ళ వరకు? కొద్ది దినాల వరకే. కొద్ది దినాల వరకు కూడా కాదు, ఒక 10 లేదంటే పొద్దున్న ఉంటే సాయంత్రంకెల్లా నీ కోపము తగ్గిపోవాలి. హల్లెలూయా. అందుకని ఇంకో మాట కూడా అంటున్నాడు చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. ఏ శరీరియు ఆ, దేవుని ఎదుట అతిశయింపబడును ఏ శరీరుడు దేవుని ఎదుట అతిశయింపబడకుండునట్లు ఆ, జ్ఞానులను 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 సిగ్గుపరచుటకును లోకములో లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఏర్పరచుకున్నాడట, జ్ఞానులను సిగ్గుపరచటానికి. బలవంతులైన చూడండి, దేవుని యొక్క సేవకులు ఎవరంటే ఎక్కువగా పేదవారు, దేవుడిని తెలియని వారు, లేదంటే చదువు రాని వారు. యేసుప్రభు శిష్యులు ఎవరండి? విద్య లేని పామరులు. గనులు ఉన్నారు, కానీ విద్య లేని పామరులను ఆయన ఏర్పరచుకున్నాడు. నాకేమన్నా చదువు వచ్చా? నేను మా చెల్లికిలాగా నేను MBBS అండి, నేను ఏదైనా చదివానా? ఏం చదవలే. నేను చదివింది 10th క్లాస్, ఇంటర్మీడియట్ డిస్కౌంటే. కానీ దేవుడి యొక్క బైబిల్ చదువుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, దేవుని యొక్క వాక్యం చెప్తున్నాను కదా. జ్ఞానంగా మా ఇంట్లో అందరూ చదువుకున్న వారే, నేనొక్కడే. నాతో పాటు ఇంకొక అక్క ఉంది, చిన్నబుజ్జక్క. తనను చదువుకోమంటే చదువుకోలేదు. నా చదువు అబ్బానని చెప్పింది, వదిలివేశారు. కానీ నేను చదువుకుంటానన్నాను, కానీ నేను చదువుకోలే. కానీ దేవుడు నన్ను వాడుకోవట్లే. వాడుకున్నాడు లేదా? విద్యలేని పామరులను ఆయన వాడుకుంటాడు. వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలహీన చూడండి అన్నమాట, బలవంతులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. పైన పైన జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని ఇక్కడ నుంచి చదవండి. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చదవండి. ఎన్నికైన వారిని మింగేస్తారు ఎందుకు? వ్యర్థము చేయుటకు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరించబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని దేవుని దగ్గరగా 3 సార్లు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వెన్నుకోబడ్డావా? జ్ఞానం ఉందిలే, నాకు సంపాదన ఉందిలే, నాకేంటి అనుకుంటున్నావేమో. కానీ ఏమంటున్నాడంటే, ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తునీకరించబడిన వారిని ఏర్పరచుకుంటాడు నా యేసయ్య. హల్లెలూయా. అందుకనే ఏమంటున్నాడయ్యా అంటే, కింద రాయబడిన మాట, దేవుడు ఏర్పరచుకుని వాడు గొప్పవాడు. అందుకని గడిచిన దినాల్లో నేను చెప్పాను, గడిచిన దినాల్లో కూడా నేను చెప్పాను,
దేవుడు ఏర్పరచుకున్న మనిషి ధన్యుడు. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్న మనిషి ధన్యుడు, 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 ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మనము తన ఎదుట పరిశుద్ధులమును ఆ, నిర్దోషములనై ఉండవలెనని ఆ. జగత్తు పునాది వేయబడక జగత్ పునాది వేయకబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని హల్లెలూయా, ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. జగత్ పునాది వేయక మునిపే ఆయన ప్రభు అయిన యేసయ్య, తండ్రి అయిన దేవుడు నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడు. హల్లెలూయా. రెండో దశలోనికి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఇందుచేత సత్యమును నమ్మక ఆ, దుర్నీతి యందు ఆ, అభిలాష కలిగి అదేనా? అభిలాష గల వారందరూ ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ అక్కడి నుంచి ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆ, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను ఉమ్, మీరు సత్యమును నమ్ముట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుని ఆది నుండి మిమ్ములను ఫలముగా ఏర్పరచుకుని ఉన్నాడు గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. హల్లెలూయా. రక్షణ లేని వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. నేను ఇందాక కూడా చెప్పాను, త్వరగా బిడ్డలు రక్షింపబడాలి. ఎందుకంటే ఏ క్షణాన బాప్తిస్మాలు ఇవ్వబడటానికి కూడా ఇక ఎక్కడికి వెళ్ళాలి? కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అవసరం అవన్నీ. తెలంగాణ ఆల్రెడీ తెలంగాణ ఇంకా రాలేదు కానీ వచ్చేస్తుంది. తమిళనాడులో బాప్తిసం పొందాలయ్యా అంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఓకే అంటేనే బాప్తిసం. ఇంకా రాలా, వచ్చేస్తాయి ఒక్కోటి. హల్లెలూయా. ఇక్కడే మనకే కానీ తమిళనాడు ఎలాగ తెలుసా? స్కూల్లో మతం లేదు, కులం లేదు, అందరూ ఒకటి. మొన్నే తీర్మానం చేశారు. మనకు కూడా రావాలి. అలాగొస్తేనే దేశం బాగుపడితే రాష్ట్రం బాగుపడుద్ది. హల్లెలూయా. స్తోత్ర. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఆలకించుడి 2:5. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి, ఈ మాట గుర్తుపెట్టుకో, తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమును వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? హల్లెలూయా. చూడండి, దేవుడు ఎవరు నేర్చుకున్నాడట? ఎవరికి వాగ్దానం ఇచ్చాడట? దీనులైన వారికి, దేవుని యొక్క ఏర్పాట్లో ఉంచబడిన వారికి, మనకి. హల్లెలూయా. దేవుని యొక్క ఏర్పాటు ప్రతి ఒక్క మనిషి మీద ఉంటుంది. ఆ ఏర్పాటు ఉన్నప్పుడు అందుకని అంటున్నాడు, ఇదిగో నిన్ను తన్ను ప్రేమించిన వారికి తను వాగ్దానం చేసిన రాజ్యకి వారసుడగులకు ఆయన దేవుడు ఏర్పరచుకొనలేదా? హల్లెలూయా. దేవుని యొక్క ఏర్పాటు మన మీద ఉండాలి. దేవుని యొక్క పరిస్థితి యొక్క విషయము మన మీద ఉంటుంది. మనమే నిర్లక్ష్యంగా ఉంటాం. ఎందుకులే ఏముందిలే దేవుని సన్నిధిగా, ఏముందిలే ఈ వారం వెళ్ళిపోతే ఇంకో వారం వెళ్ళొచ్చులే అని నిర్లక్ష్య స్వభావం. అది ఎప్పుడు నీదో పోతుందో, ఎప్పుడు నీ యొక్క ఆపేక్ష ఏంటంటే ఆదివారం వస్తే దేవుని యొక్క ఆరాధనలో ఉండాలి. ఏర్పాటు దేవుడి యొక్క ఏర్పరచుకున్న పరిశుద్ధ స్థలములో మనం ఉండాలి కదా. అందుకనే 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం.
అది కాదు. అదేనా? ఒక్క నిమిషం ఉండండి. 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజకుల సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు చెప్పండి? ఇప్పుడు ఎవరు చెప్పండి? దేవుని సొత్తు అనగా విలువ పెట్టి కొనబడిన వారం మన మామూలు వాళ్ళం కాదు మనం. హల్లెలూయా. ఎవరు మనం? దేవుని సొత్తు. చెప్పండి ఆ మాట గుండె మీద చేసుకొని చెప్పండి. మనం ఎవరో దేవుని సొత్తు. నీ కన్నవారు లేకపోతే నీ భర్త వీర సొత్తు కాదు, నువ్వు యేసయ్య సొత్తు. హల్లెలూయా. నా యేసయ్య నిన్ను విలువ పెట్టి కొన్నాడు. దేవుడి వాక్యం వెనుకల్లో ఫలభరితం చేసి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అందరి తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. నువ్వేమై ఉన్నావో నీకు తెలుసు. నిరీక్షణకు ఆధారభూతుడైన యేసయ్య అందరం అడుగుదాం. నోరులు తెరిచి, అయ్యా నేనేమై ఉన్నానో అది నీకు తెలుసు, కానీ నేను ఏర్పాట్లో నేను ఉండాలి. అందరం నోరులు తెరిచి కొద్ది క్షణాలు స్తుతులకు పాత్రుడైన యేసయ్యను అడుగుదాం. స్తోత్రం. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున, కడుగబడినందున. అడిగా, నీ రక్తముతో నన్ను కడగండి, ఈ పరిశుద్ధమైన ఆవరణములో నేను నివసించటం మేలు. ఇదిగో నువ్వు ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఇదిగో ప్రతికూలమైన అనుకూలమైన సమయాన్ని నాకు ఇవ్వండి తండ్రి. యెహోవా తనకు దేవుడు గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాక్షముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు.
పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితురానైతినే. పాడదాం. నీ పరిచర్యను నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ అనాజన్యత ఓ నా భాగ్యమో ఏమని వివరించునో. పాడుదాం, స్వరాలెత్తి పాడుదాం. ఏమని వివరించునో, ఏమని వివరించునో, నేనెందుకని నీ సొత్తుగా యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా యేసయ్యా నీ రక్తమోచే శ్రమలలో పాలుందుటయే నాశనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నా శ్రమలలో పాలుందుటయే నా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నా ధన్యత ఓ నా భాగ్యమో ఏమని వివరితునో. నా ధన్యత ఓ నా భాగ్యమో ఏమని వివరితునో, ఏమని వివరితునో. నా ధన్యత ఓ నా భాగ్యమో ఏమని వివరితునో, ఏమని వివరితునో. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. ఆయన ఏర్పడటు, ఆయన సంకల్పం, ఆయన ఇదిగో ప్రతి విషయంలో నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడు గనుక అయ్యా ఇదిగో యెహోవా తనకు దేవుడు అనగలవ జనులు ధన్యులట. ఆయన తనకు స్వాచ్ఛముగా వారిని ఏర్పరచుకున్న జనులు ధన్యులట. ఆ ధన్యతలో మనం ఉండాలి. నీ కుడి చేతి నీ మొక్కల వలె వారిని నాటెదువు.
వారిని నాటుదువు, వారిని నాటుదువు. ఆయన పొలములో ప్రతి ఒక్క మొలమును ఫలించే వారముగా, అభివృద్ధి పరిచేవాడుగా. ఇంకా నువ్వు రక్షింపబడలేదేమో, ఆ రక్షణ అనుభవంలోనికి నా యేసయ్య నిన్ను తీసుకొని వచ్చును. అందరు తలలు వంచుకొని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇప్పటి వరకు తండ్రి ప్రతి ఒక్క విషయంలో నువ్వు సహాయము చేసి నీ చిత్తానుసారముగా ఇప్పుడు వారు జరిగించిన విధానముకై నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఎంత తగిన నమ్మదగిన దేవుడవు, పరిశుద్ధమైన దేవుడవు నీకు వందనాలు. నీ జనులు ఏర్పరచుకున్న వారై ఇదిగో నీ సియోనులో వారు నివసించబడినట్లు అయా వారిని నీ యొక్క ప్రతి విషయంలో నీ ఫలములు అభివృద్ధించబడిలాగిన ఇదిగో వారి యందు స్థిరమైన మనస్సు కలిగి నిస్వార్థముగా నీవే నీ రక్తముతో కొన్నావని ఈ బిడ్డలు తెలుసుకొని నిస్వార్థముగా నీ సొత్తుగా ఉండబడటానికి కృప చూపించండి. నీవే సహాయం చేయండి. వారి ప్రతి ఒక్క విషయమును, ప్రతి ఒక్క అక్కరను తీర్చి నీవే తోడుండమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నిన్నే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్త పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. మన అనుదిన ఆహారం మాకు దయచేయము. వేళ అపరాధం చేసిన వారు మేము క్షమించినట్లు మా అపరాధం క్షమించము. శోధనలకు ఎక్కిని తప్పించము. రాజ్యము, శక్తియు నిరంతరమునే ఉన్నావు తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ నిన్న సావాసము కూడి వచ్చిన మీకును పరిశుద్ధులకును సదాకాలము నా యేసయ్య మీకు తోడయ్యండి. ఆయన ఏర్పరచుకున్న భజనులు మీరై ఉండబడిను గాక. మీకు ఆయన సమస్త విషయాల్లో సహాయము చేయను గాక. ఆయన మీకు తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్. భజించును నిన్ను జగదీశ శ్రీశమా రక్షణకర్త. భజించును నిన్ను జగదీశ శ్రీశమా రక్షణకర్త. శరణు